నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికారుద్దీన్ మాట్లాడుతూ తమ తండ్రి హబీబుద్దీన్ 2009లో అనిల్ గార్డెన్స్ ను అనిల్ కుమార్ రెడ్డి నుంచి 2009లో లీజ్ కు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 15 లక్షల రూపాయలు లీజ్ కడుతున్నట్లు తెలిపారు. అందులో 4.5 ఎకరా స్థలంలో 5-6 కోట్లు పెట్టుబడి పెట్టి ఫంక్షన్ హాల్ నిర్మించామని, పై ఫంక్షన్ హాల్ పై ఆధారపడి 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, హఠాత్తుగా ఫోన్ చేసి ఈ నెలలో ఖాళీ చేయమని చెప్పారు. నేను నిర్మించిన షెడ్ తీయడానికే సుమారు 3 నెలలు పడుతుంది. మాకున్న కాల వ్యవధి ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ దాకా ఉండగా అదనపు 1 నెల డిసెంబర్ వరకు కావాలని పత్రికా ముఖంగా తెలిపారు. కూడా నా నమస్కారాలండి. నా పేరు సయ్యద్ ముజీర్ రోజ్దార్. నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నాను. వాస్తవంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా అది పండుగ కార్యాలలాగా గుర్తుకొచ్చే ఒక అనిల్ గార్డెన్ అనే సమస్యని మా దృష్టికి, అసోసియేషన్ దృష్టికి నవీద్ గారు తీసుకొచ్చారు. దీని మీద ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాకు సంబంధించినటువంటి ఒక వ్యాపారం సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మండపం కాబట్టి ఈరోజు నేను పత్రికా ముఖంగా మాట్లాడాలనుకున్నా ఆ స్థలం సంబంధించినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని. సార్, ఇది ఎప్పుడు ఇచ్చాము అంటే 2009లో స్టార్ట్ చేసుకుని 2010లో ఈ స్థాపించడానికి టైం పెట్టింది ఒక 1 ఇయర్. ఆ రోజు మీరు ఇచ్చిన ప్రామిస్, మీ ఇష్టం ఉన్నంత వరకు ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టమని చెప్పారు. సరే, అయిపోయింది. దాని తర్వాత 2025లోనే మిమ్మల్ని అడిగే మీ స్థలం మీద నవీద్ అనే వ్యక్తి అనిల్ గార్డెన్స్ మీద 60 లక్షల రూపాయలు వెచ్చించినప్పుడు మీరేమైనా అడ్డుకొట్టుండాల్సింది పోయి ఈ రోజు ఉన్న పరంగా ఖాళీ చేయమంటే, అది ఒక అనిల్ గార్డెన్ అంటే ఒక చిన్న సంస్థ కాదండి, ఒక చిన్న వ్యవస్థ కాదండి. దాన్ని నమ్ముకొని 100 నుంచి 200 మంది జీవనోపాధిని కోల్పోతారు. కాబట్టి ఒక ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ గా నేను మిమ్మల్ని మనవి చేసుకున్నది ఏమంటే, మీరు ముందుగా చెప్పుంటే ఈ 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదే కాకుండా ఆ జీవనం కోల్పోయే వాళ్ళందరికీ కూడా ఇళ్లే ముందుగా ఏదైనా జీవనోపాధి దొరుకుండేది. రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, సార్ మీరు హాస్పిటల్స్ అయితే మార్చుకోగలుగుతారేమో కానీ ఆ అనిల్ గార్డెన్ సంబంధించిన మండపం మార్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నవంబర్ 2015న మీరు డబ్బులు తీసుకునే ముందు నా వల్ల కాదు, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పుంటే మీ పెద్ద మనసత్వం బయటపడుండేది. ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి 60 లక్షల రూపాయలు రెన్యువేషన్ సంబంధించినటువంటి ఖర్చులే కాకుండా అక్షరాల 15,000 రూపాయలు, అక్షరాల 15 లక్షల రూపాయలు మీరు లీజ్ అగ్రిమెంట్ కింద తీసుకుంది కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ రోజే మీరు కానీ ఖాళీ చేసామని చెప్పుంటే మీ పెద్ద మనసత్వానికి మేము బామాలుకోవడమో చేస్తుండే వాళ్ళం. ఆ రోజు డబ్బు తీసుకొని ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖాళీ చేయమంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఒక వ్యాపార లావాదేవీలు నడుపుకుంటే ఉన్న పలంగా మీ కళ్ళల్లో కోపం వచ్చి ఖాళీ చేసేయాలి అంటే ఇది ఎక్కడికి సబాబు అని నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి నేను అడుగుతున్నా. నెల్లూరులో ఏ మండపాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ సంబంధించి ఏ ఈవెంట్ వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నెపా అనేది గుర్తుకుంటది. కాబట్టి ఈ రోజు నెపా తరపు నుంచి మా గలం విప్పుతున్నాం. 200 మంది జీవనోపాధి కోల్పోతాడు. కాబట్టి ఆ జీవనోపాధి గురించి ఆలోచించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ పెద్ద మనసుతోటి మీరు మాకు డిసెంబర్ దాకా ఛాన్స్ ఇస్తే, అది కూడా చెప్తున్నానన్నా, 2015 నవంబర్ 16, 2025 నవంబర్ 26 దాకా టైం ఉంది. కానీ ఆ షెడ్లు తీసుకొని అవి తీసుకెళ్లాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కాబట్టి డిసెంబర్ దాకా మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు అనుకుంటారేమో ముజీర్ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుంటే బాగుంటది కదా అని. కానీ ఇప్పుడు దాకా డైరెక్ట్ గా ఇళ్లలో వచ్చి మీతో మాట్లాడుకున్న వ్యాపార లావాదేవీలోనే న్యాయం జరగలేదు. కాబట్టి పత్రికాముఖంగా తెలియపరచాలని చెప్పేసి మీ ముందుకు మేము రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇంకో 6 నెలలు కావాలి దానికి ఇబ్బంది అయిపోతే, లేకపోతే మాకు దొరకకపోతే అందరు ఇబ్బంది పడతారు. పార్టీ వాళ్ళు కూడా, మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయనకు కూడా చెప్పాము, వాళ్ళు పార్టీ కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు ముందే కట్టేసి. నా పేరు అర్షద్.
మా మామగారైన మొహమ్మద్ హబీబుద్దీన్ గారు 2009లో డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి ఆయన స్థలం లీజుకు తీసుకొని 4.5 ఎకరాలలో ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకొని కట్టుబడి చేశారు 2009లో. 2010లో పూర్తి అయినది. 2010 ఏప్రిల్లో ఓపెనింగ్ అయింది. అప్పటి నుండి సక్రమంగానే జరుగుతుంది. లీజ్ డబ్బులు కరెక్ట్గానే కడుతున్నాము, ఇబ్బంది లేకుండా. గత ఈ సంవత్సరం డబ్బులు కూడా నవంబర్ 2025కి పోయి మొట్టమొదటిగానే ఇచ్చేస్తున్నాము. తీసుకున్నారు, రసీదు కూడా ఇచ్చున్నారు. 15 లక్షలు కట్టున్నాము. ఇది దాని కట్టుబడికి మా మాయ గారు దాదాపు 4 నుండి 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. బాగానే జరుగుతుంది. కానీ గత నెల మార్చిలో పిలిపించి ఫోన్ చేసి ముందుగా చెప్పారు ఏమని, 1 నెల లోపల ఖాళీ చేయాలా, ఏప్రిల్ దాకా, మే నుండి మీరు ఇప్పదీసేయమని చెప్పారు. అయితే ఒక చిన్న అంగడి ఖాళీ చేయాలన్నా 3 నెలల నుండి 4 నెలలు పట్టింది ఎక్కడైనా చూసుకొని చేయడానికి. 4.5 ఎకరాల్లో ఉన్న మండపాన్ని ఖాళీ చేయాలంటే కొంత టైం పట్టింది. ఆ టైంను కూడా కోరాము. ఆయన కుదరని చెప్పారు. అయినా మేము ఏం చేసామంటే కోర్టు సహాయం ద్వారా పోయేసి మేము అప్లికేషన్ కూడా ఇచ్చున్నాము. ఇవాళ సాయంత్రం దాకా రావచ్చు మాకు. ఇంకోటి ఏమనగా, ఇది ఖాళీ చేయడానికి మాకు దాదాపు ఒక 6 నెలలు పట్టింది. ఇంకా మేము బుకింగ్ చేసుకున్నాము. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ దాకా బుకింగ్ అయిపోయినాయి. ముందు ఆయన చెప్పే ముందే అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీ చేయమంటే కుదరదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మా దగ్గర తగాదా పెట్టుకుంటారు వచ్చేసి. వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, మేము కూడా ఇబ్బంది పడతాము. చాలా కష్టమైపోద్ది దానికి. అప్పుడు దాకా మేము అడుగున్నాము, పోయి సహాయం అడిగాము. ఈ సంవత్సరంలో ఖాళీ చేసేస్తామని కూడా చెప్పేశాము, మాకు టైం ఇవ్వండి. కానీ కుదరదని చెప్పారు. అందువల్ల ఒక మత కొంచెం